చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. జబర్దస్త్ 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 గా మారేది. గోల్డెన్ పంచెస్. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్న బేరసగుల్లా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatana Comedy Show. Alright, so మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది గార్జియస్ ఇంద్రుచ గారు అండ్ నాగబాబు గారు. ఎవరైనా సహాయం చేస్తే పొగుడుతారు, కానీ మన భాస్కర్ ని తిడుతున్నారు. ఇంతకీ భాస్కర్ చేసే సహాయం ఏంటి, దాని వల్ల వచ్చే ఆయనకి గాయం ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. కాఫీ షాప్ కి వైన్ షాప్ కి తేడా ఏంటి? ప్రేమలు కాఫీ షాప్ లో చిగురిస్తాయి, వైన్ షాప్ లో ఎండ్ అవుతాయి. వైన్ షాప్ లో ఎండ్ అవుతాయి. ఒరే ఫ్రెండ్, నిన్న హాస్పిటల్ కి వెళ్ళావు కదా, ఏమైంది? ఏమి లేదురా, డాక్టర్ గారు ఎక్స్రే చూసి ఎక్స్రేలో 2 బోన్స్ ఇరిగాయి అన్నారు. ఒరే బోన్స్ ఇరిగితే బాధపడాలి కానీ నువ్వేంటి ఆనందపడుతున్నావు? ఇచ్చోడా, ఆయన ఇరిగాయి అన్నది ఎక్స్రేలో. ఏంట్రా లెక్క పెడుతున్నావు? అంటే బాబు గారు బెస్ట్ పంచికి 1000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈ పంచిన తర్వాత నువ్వే ఆయనకు 2000 ఇవ్వాల్సి వస్తుందేమో. ఒరే రోజు నాకు నిద్ర పట్టట్లేదురా. ఎందుకురా? కరెంటు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఈసారి కరెంట్ వచ్చినప్పుడు తలుపేసి వెళ్లకుండా ఉంటుంది. రామప్రసాద్ గడు పూనాడు. 5 నాకు తెలిసి స్కిట్ అయిపోయే లోపు నీ పేమెంట్ మొత్తం ఇచ్చేలాగున్నావు నువ్వు. అరే నా కాలేజీ టైం అవుతుందిరా. ఓకే ఓకే, నేను కూడా ఒక పర్సన్ ని కలవాలి. బాయ్ 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 బాయ్. నా గర్ల్ ఫ్రెండ్ వస్తా అంది, ఇంకా రాలేదేంటి? నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే. అసలు నేనంటే ఇష్టమేనా? నా పైన ప్రేమ ఉందా గోపి నీకు? నువ్వంటే నాకు చాలా ఇష్టం రాదా, నీ కోసం నా గుండెల్లో గుడి కట్టాను. నేను నమ్మను గోపి. ఎందుకు? నీ గుండెనే గంటంతుంది. సర్లే, నేను మీ నాన్నగారితో వచ్చి మాట్లాడతాను. మా ఇంట్లో మా పెద్దోళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు భాస్కర్. ఎందుకు? ఎందుకంటే నీకు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నారు భాస్కర్. నిజంగా నాకు గవర్నమెంట్ జాబ్ ఉంటే మా నాన్న ఒప్పుకుంటాడా నిన్ను చేసుకోవడానికి? అరే ఫ్రెండు ఫ్రెండు, చెప్పరా గుండు. నేను నీ మరదల్ని ప్రేమిస్తున్నాను రా. నీకంటే మంచివాడు దానికి ఎక్కడ దొరుకుతాడా? చేసుకో. ఓకే. కాదు, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళ అమ్మతో మాట్లాడాలి మేడం. నేను మాట్లాడి నీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను. పద వెళ్దాం. ఫైమా నువ్వు ఇంటికెళ్ళు. సరే బావ వస్తాను. ఓకే ఓకే. అనసూయమ్మ గారు. ఎవరు బాబు? ఇది అమ్మ దానమ్మ దానమ్మ. మా వాడు మీ అమ్మాయిని ప్రేమించాడండి. మా అమ్మాయిని ప్రేమించాడా? ఆ. అమ్మా రాదా, అబ్బాయిని ప్రేమించావా? నేను గోపి ఇష్టపడ్డామమ్మా. పిల్లలు మీరు ప్రేమించుకున్నాక పెద్దవాళ్ళ మేము కాదంటామా? పెళ్లి ఏర్పాట్లు చేస్తాను, రేపు మండపానికి వచ్చేయండి. సరే, నా ఫ్రెండ్ని తీసుకొని నేనే దగ్గరుండి వస్తాను. అలాగే బాబు. ఇక్కడున్నాడు ఈ గోపి. గోపి ఏమైందిరా? కొద్దిగా లేట్ అయింది, అంటే దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకో. ఓకే ఓకే. ఓం మాంగళ్యం తంతునామి. ఆపండి! మీరు వచ్చేటప్పుడు ఎవరైనా డాష్ ఇచ్చారా? అంటే ఆయనే దారికి అడ్డంగా వచ్చాడండి. మీరు మీ కారుతో గుద్దడం వల్ల ఒక వ్యక్తి చచ్చిపోయాడు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. 2 నిమిషాల్లో నా పెళ్ళండి. చట్టం ఎవరికి చుట్టం కాదు, దా జైలుకి వెళ్దాం. అది కాదండి, బాబు అది కాదండి, బాబు అది నా కూతురు కాదండి. పెళ్లి బాబు. అతను విలువతుంది, అతను విలువతుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతే రేపు దాన్ని ఎవరు చేసుకుంటారు బాబు? నా ఫ్రెండ్ కోసమైనా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అదేం త్యాగరా, అదేం త్యాగరా. నా ఫ్రెండ్ పరువు పోకూడదు, వాడి కోసం మీ మెల్లో నేను తాళి కడతాను. ఓం మాంగళ్యం తంతునామే. పిల్ల పాపలతో చల్లగా ఉండండి బాబు. అమ్మా జాగ్రత్త.
ఎల్లో త్యాగం చేశారు మీ ఫ్రెండ్ వైఫ్ అది. నాకు నా ఫ్రెండ్ అంటే గౌరవం ఇష్టం. కేవలం వారి కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటా. రాస్కెల్. మీ స్నేహితుడు అదృష్టవంతుడయ్యా. బోనస్ అయిపోతున్నాం. పదా పాపను స్కూల్ తీసుకెళ్దాం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే. రాధా రాధా ఎవరు? గోపి, ఎలా ఉన్నావు గోపి? నిన్నే తలుచుకుంటూ 10 ఏళ్ళు జైల్లో ఉన్నాను రాధా. ఆ 10 ఏళ్ళు కూడా నాకు 10 నిమిషాల గడిచిపోయాయి రాధా. పద రాధా, మనం పెళ్లి చేసుకుందాం. నేను రాలేను గోపి. ఏ రాధా ఏ? ఈ పువ్వు పూజకి పనికి రాదు గోపి, పనికి రాదు. కావాలంటే నేను నీళ్లు పోస్తాను, దాన్ని మళ్ళీ చిగురింపుడు చేస్తారు. రాధా, నన్ను చేసుకోవడానికి నీకే ఇబ్బంది? చెప్పు రాధా, చెప్పు. నా నోటితో నేను చెప్పలేను గోపి. మరి ఎలా చెప్తావు రాధా? అమ్మా సీత, సీత. వచ్చిందిరా నీకు 1+1 ఆఫర్. 1+1 ఆఫర్. అమ్మా అమ్మా నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు మంచిదానివి కాదు. స్నేహితుడా, ఫ్రెండ్ ఏమైందిరా? అది చూడరా, నేను జైల్లో ఉన్నానని ఎవరితో పిల్లల్ని కనింది, పెళ్లి చేసుకుంది. నాన్న, అసలు అంకుల్ ఎవరు నాన్న? నాన్న ఈయన నీకేమవుతాడు? మా నాన్న. ఆవిడేమవుద్ది? మా అమ్మ. అంటే ఒక బలహీన క్షణంలో అసలు ఏం జరిగిందంటే, వద్దురా, అరే నువ్వు గోపి అనకు. గోపి అని నాకు ఇంత పెద్ద టోపీ పెట్టావు. ఫ్రెండ్ అని నాకు ఇంత పెద్ద పుండు పెట్టావు. మీరు వద్దు నాకు. కనీసం పిల్ల ముఖం చూసి నా లవర్ని ఆ భాస్కర్ గడి చేసుకున్నాడు. కనీసం ఇప్పుడు నా మరదలన్న ఖాళీగా ఉంటుంది కదా, నా మరదలన్న పెళ్లి చేసుకుంటా. ఎంతైనా రక్త సంబంధమే. సైమా, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. ఎప్పుడొచ్చావు బావా? ఇప్పుడే వచ్చాను. ఆ భాస్కర్ గారు చేసిన మోసం తెలిసిందా నీకు? నాకంటే ముందు నీకే పెద్ద మోసం చేశారు, తెలిసిందా బావా? నిన్ను పెళ్లి చేసుకుంటాను ఫైమా. ఈ కట్టెలు ఇంకా మంటని ఇవ్వలేవు గోపి. ఎందుకంటే వర్షం వచ్చి ఆర్పేసింది కాబట్టి. వాటిని ఎండబెట్టి మళ్ళీ వెలిగిస్తా. కావాలంటే ఆ భాస్కర్ జ్ఞాపకాలు చెరిపేసి నీకు కొత్త జ్ఞాపకాలు నేను ఇస్తాను ఫైమా. ఒక్క నిమిషం. రాము, ఎవడేడు? పిలిచావా అమ్మా? అమ్మా, నువ్వు పెళ్లి చేసుకోలేదు కదా ఫైమా? పెళ్ళి ఒకటే చేసుకోలేదు బావా. అరే లక్కీరా నువ్వు. అసలు ఎలా జరిగింది ఫైమా ఇది? రాము, నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకున్నానా? చెవులు కూడా మూసుకోవు నువ్వు. ఆ రాత్రి ఏం జరిగిందంటే సైమా, చెప్పు. నేను రాధ మెల్లో కావాలని తాళి కట్టలేదు. అదొక యాక్సిడెంట్. మాట్లాడొద్దు భాస్కర్. నాకు నువ్వంటే ఇష్టం. నా స్నేహితుల కోసమే చేశాను. స్నేహితుడి కోసం కాదు, నన్ను మోసం చేసి ఇంత అందాన్ని ఎలా? సైమా, నువ్వు నన్ను ముట్టుకోకూడదు. సైమా, నువ్వు నన్ను ముట్టుకోకూడదు. కప్పలా ఎగిరింది. మామూలుగా ఎగరలేదు. ఇది జరిగింది బావా. బాగా జరిగింది. కళ్ళ కట్టడి చూపించిందిరా. ఇంక నేను వెళ్తాను. రే ఫ్రెండ్, వచ్చావారా నంగనా చూడా. అసలు ఆ రోజు ఏం జరిగింది? అది 70mm స్క్రీన్ వేసి మరి చూపించింది. వద్దు ఫ్రెండ్. బాబు చాలు. 16,000 కోసం ఎంత కక్కుర్తి పడ్డారా మీరు? రే ఫ్రెండ్, ఏ పోరా. తమ్మలేమో అదిరిపాయ
కమలేమో అదిరిపాయ కమలేమో అదిరిపాయ దొంగదే దేవరాయ యాజ్ యూజువల్ రెట్రో అనేది మీ స్ట్రెంగ్త్ అండ్ మళ్ళీ ఆ వెపన్ వాడారు. మరి ఎంత దాకా సక్సెస్ఫుల్ అయిందో లెట్స్ ఫైండ్ అవుట్. బాబు గారు ఎలా అనిపించింది ఈ స్కెట్? భాస్కర్ బాగా ఎంటర్టైన్ చేసావు, నాకు నచ్చింది. నాకు సరదాగా ఉంది. బాగా ఉన్నది అంటే నాకు ఈ కంపోజ్ చేసేటప్పుడు ఫైమా కోసం ఫ్లాష్ బ్యాక్ వచ్చి ఇట్లా వెళ్ళి చూడు, బ్యూటిఫుల్. అదే నీ క్రియేటివిటీ, అది ఎక్సలెంట్. ఎంటర్టైన్ చేసి అంటే ఎంగేజ్ చేసావు స్కిట్ ని, ఎక్కడ బోర్ కొట్టకుండా. యు హ్యావ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ భాస్కర్ గారు, దట్స్ యువర్ స్ట్రెంగ్త్. అందరూ కూడా మీరు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసే వాళ్ళే. చాలా బాగా అనిపించింది భాస్కర్ గారు. గుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. మన రాకేష్ జీవితం పరిస్థితి ఏంటో, ఇంటి గడప దాటితే ఒకలా, ఇంటి గడప దాటకపోతే ఇంకోలా. అసలు ఏంటి ఈ గోలా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే, సీక్రెట్ చెవిలో చెప్పమ్మా. రోహిణి, ఏమిటి ఆ పిట్టలు చూసావా ఎంత బాగున్నాయో? ఆకాశంలో పిట్టలు కనబడుతున్నాయి గానీ అక్కడ బకెట్ లో బట్టలు కనబడడం లేదా? అంటే అది పో ఆరే. ఆరేస్తాను రోహిణి. గట్టిగా పిండు, లేకపోతే నీకు పిండుతా. ఆయనకు అలవాట్లే, సుజీ అంతా ప్రాక్టీస్ ఇచ్చుంటది. పిండేసి ఆరేసాను రోహిణి. కాదు, ఇప్పుడు ఎందుకు కొట్టావో చెప్పి కొట్టవా? నేను నీకేమవుతాను రా? భార్య అవుతావు. నువ్వు నాకేమవుతావు? భర్తనవుతాను. ఆ రీజన్ సరిపోదా కొట్టడానికి? మన పని మనిషి ఇల్లు ఎక్కడరా? అయ్యో నీకు తెలీదా రోహిణి? ఇంద్రానగర్ గడ్డ మీద నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే అక్కడ చిన్న సందులో నుంచి వెళ్తుంటే ఇడ్లీ కొట్టుంది కదా, అక్కడే ఇల్లు. సరే, మా పుట్టింటోళ్ళు ఇల్లు ఎక్కడ? పుట్టిల్లు సిద్దిపేటనా లేకపోతే జగిత్యాలా? తప్పులేదు, కొట్టచ్చేయండి. పని మనిషి ఇందిరానగర్ గడ్డ మీద ఉందా? దానికి కట్టించిన దొడ్డు ఎక్కడ ఉందో ఇవన్నీ గుర్తున్నాయి గాని మా పుట్టింటోళ్ళు ఇల్లు గుర్తులేదురా నీకు? పుట్టింటోళ్ళు ఇల్లు గుర్తులేదా? ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఎలా? ఇలాంటి చేతకాని మొగుళ్ళతో ఎలా బతుకుతారండి బాబు? నా ప్రాణమా సుస్వాగతం, నీ దేశమా ఈ జీవితం. ఏమండి, 7 సంవత్సరాలైంది మన కొడుకు పెళ్లి చేసి. సిటీలో ఎలా ఉన్నారో ఏమో. కొడుకు కోడలను చూద్దాం రండి. వెళ్దాం గానీ బాక్స్ పెట్టావా? అయ్యో, ముద్దపప్పు నెయ్యి ఆవకాయ కలిపి బాగా బాక్స్ పెట్టా. ఆ బాక్స్ కాదు, టాబ్లెట్ బాక్స్ పెట్టావా? పెట్టాను, పద. సరే పద. ఏంటి ఇది? కోడల పిల్ల గోడ మీద బల్లి పిల్ల ఎలా ఉందండి? కోడల ఫేస్ కి ఏమవుతుందో కనుక్కో. ఎందుకండి? అది నువ్వు వాడకు. అయ్యగారు, నేను ఇంట్లో పని మనిషిని, మీ కోడ లోపల ఉన్నారు. అమ్మగారు! ఎవరు? ఏ ఇల్లంతా పని మనుషులే ఉన్నారా? పని మనుషులే ఉన్నారా? మావయ్య గారు బాగున్నారా? అమ్మ కోడలి పిల్ల లోపల పెట్టమ్మా. అలాగే. అత్తయ్య గారు లోపల ఏం లేదు కదా? వెళ్ళేటప్పుడు ఉంటాయిలేమ్మా. అలసిపోయి ఉంటారు. టీ తాగుతారా? ఎండలో వచ్చాం కదమ్మా, టీయే వద్దులే. సరే, కాఫీ తెస్తాను. అమ్మా రోహిణి రా ఒక్కసారి. బాధయ్యానమ్మా. మావయ్య కాలు నొక్కుతున్నా, ఇప్పుడు ఎవరు నొక్కుతారండి? ఏమా కోడల పిల్ల, అత్తయ్యకి నొప్పులు వస్తున్నాయంట. కాళ్ళు నొప్పులు. కాలు పట్టు. సరే అత్తయ్య, మీరు స్నానం చేసి రండి. వేడి నీళ్ళు పెట్టావమ్మా? పెట్టాను అత్తయ్య. సరే, ఏమండి స్నానం చేద్దాం పదండి. వేరువేరుగా చేయండి మావయ్య, 2 బాత్రూంలోనే. ఏదమ్మా ఒక్కసారి. బావయ్యాను. మావయ్య ఏమండి వచ్చేసారా? వేడివేడిగా నీళ్లు పెట్టాను, స్నానం చేయండి. ఏంటి నీలో ఇంత మార్పు? మార్పు కాదండి, రెస్పెక్ట్. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావే? ఇచ్చినప్పుడే తీసుకోవాలండి. అంతే అంటావా? మీ అమ్మ నాన్న టైంకి వచ్చారు కాబట్టి బతికిపోయారు.
ఎప్పుడొచ్చావురా? ఎలా ఉన్నావు? అమ్మా నాన్న అమ్మా. నువ్వు ఎంత చేసినా 5,000 మాయే గానీ మామూలుగా చెయ్యి. అమ్మా అమ్మా ఉంటారుగా. 2 years ఇక్కడే ఉంటాం రా. ఏమన్నావు? 2 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను రా. ఏమండి అలసిపోయి వచ్చినట్టున్నారు, స్నానం చేయండి. ఒరే రాకేష్, ఏం చేస్తున్నావురా? నీకన్నా అమ్మాయి పర్ఫార్మెన్స్ చేస్తూ కొట్టేస్తావా? నాకు కొట్టాను, కొట్టానా? ఇలా కొడతా పిల్ల ఎలా బతుకుతుంది? మీ నాన్న నన్ను ఎలా కొట్టేవాడో తెలుసా? జుట్టు పట్టుకొని గిరా గిరా తిప్పి వంగబెట్టి గిప్పే 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 గుద్దేవాడరా. నువ్వు అలా కొడతా ఆ పిల్ల ఎలా తట్టుకుంటుంది? బుద్ధి లేని వెధవా. మీ అమ్మ చెప్పిన మాటలేం పట్టించుకోకండి. మన వాడు స్కిట్ కొట్టమంటే కొట్టాడు కానీ అమ్మాయిని బాగా కొడుతున్నాడే. మగాడన్నాక అలానే కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. మరిచుకుంటూ వెళ్ళిపోవాలమ్మా, వెళ్ళు. ఇది ఓదార్చుతుందో వాడిని చచ్చగొడుతుందో తెలియట్లేదు. బాబు రాకేష్, నాన్న నేను ఊరెళ్తున్నాను రా. నువ్వు నిజంగా దేవతవు అమ్మా. నాలాంటి కొడుకులు భరిస్తున్నావు చూడు. నువ్వు మామూలు అమ్మాయి కదా. ఏది ఒక్కసారి ఆఖరిగా మావయ్యానమ్మా. మావయ్యా వెళ్ళొస్తానమ్మా. ట్రైన్ కి టైం అవుతుంది, పదండి. ఏమండి? హై బూచి రండి రండి అంటే రండి రండి. ఈ అమ్మ నాన్న ఉన్నప్పుడు నన్ను ఇష్టం చెట్టు కొడతావా? అయిపోయావరా? ఒక నిమిషం. ఫ్రెండ్స్, అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్యలతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ లోపల తీసుకెళ్ళిపోరు. బాయ్ ఫ్రెండ్స్. నాగబాబు గారు, రోహిణి, రాకేష్ ఇద్దరు బాగా చేశారు అండ్ ఎంగేజింగ్ ఉంది స్కిట్. బాగా ఎంజాయ్ చేశాను. బాగా చేసావు ప్రసాద్. ఒకసారి మావయ్య అన్నది అది అంటే అది పాపులర్ ఐకానిక్ డైలాగ్ అది. అలాగే నీకన్నా పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది, నువ్వు కొట్టేస్తావా? నాకు అనిపించింది నేను కొట్టానా అన్నావు. అలాంటి కొంచెం పంచెస్ బాగా వచ్చినాయి. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకేష్ గారు, నేను జబర్దస్త్కి వచ్చిన తర్వాత మీరు పర్ఫామ్ చేసిన ఫస్ట్ స్కిట్ ఇది. ఆ రోహిణి వచ్చేసి నిజంగా వర్సటైల్ పర్ఫార్మర్. షీ ఈజ్ నాట్ జస్ట్ ఎ కమెడియన్. మీరు ఏదైనా ఆవిడ చేతికి అప్పచెప్పినా ఆవిడ చేసేస్తుంది. నాకు అంత ఇష్టమైన పర్ఫార్మర్ కూడా. అండ్ మా ప్రసాద్ గారు చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. ఐ గాట్ రియల్లీ ఎంటర్టైన్డ్. Thank you. Thank you judges and thank you so much team. Thank you guys. పెళ్లి రోజు ఎవరైనా చనిపోతే ఏడుస్తాము, కానీ మేము చేసిన స్కిట్ ద్వారా మీ అందరికీ నవ్విస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు గన్ షాట్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఊరికి వీడే మునగాడో. మా స్కిట్ లో లేదు పంచు, వచ్చిండు సార్ పంచు. ఇప్పటికి 3 సార్లు ఈ ఊర్లో ఓడిపోకుండా సర్పంచ్ గా గెలిచాను నేను. అపోజిషన్ లేదు మనకి, అందుకే గెలిచాం. అయ్యా, మీరు సర్పంచ్ అయినా కాచెల్లి మాట కరెంట్ పోతుంది. మాటకి కరెంట్ పోతుంది. ఎవ్వరూ మాట్లాడుకోద్దని చెప్పైతే ఆటో కాస్త పంచి ప్రసాద్ గారు మారుతున్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి, అందరిని ఓట్లు అడుక్కోవాలి. అర్జెంట్ ఊర్లోకి పోదాం. చూసినవా రష్మి, నా బిడ్డ దాని బిడ్డ లెక్క లేచిపై పెళ్లి చేసుకుంటలేదు. నేను చూసిన సంబంధం చేసుకుంటాంది. అంత గౌరవం నేనంటే నా బిడ్డకు. నాకు పిచ్చి ఎత్తాంది. అది ఎన్ని మాటలు నాకేం కనబడతలేదు బిడ్డ. నీ బిడ్డ లెక్క లేచిపోయే రకం కాదే నా బిడ్డ. నా బిడ్డ గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడేది? సాబు నీ కథలే సాబు. నువ్వు చచ్చిపో. నువ్వెందుకు బతుకుతాను? అయ్యో రష్మి, 10 ఆటలని తెంపుతానా నేను. భోజనానికి రా, ఒక్కలు తప్ప. నువ్వైతే అస్సలే రాకు. నీ పెళ్ళికి నేను ఎందుకు వస్తానే? ఇక బా ఏం చూస్తాను పన్ను. మావా
నమ్మిన మామ నువ్వు నిజంగానే సత్తవారుకోలే బాబు. మావయ్య నువ్వు చచ్చిపోయి మంచి పని చేసినావు. నీ సావుని అడ్డం పెట్టుకుని దాన్ని పెళ్లి చెడగొట్టకపోతే నా పేరు పింకీ కాదు. నువ్వు చచ్చినవని నేను మామయ్య నెత్తినారు కట్టకంటేనే. అబ్బా శుభమా నీ పెళ్ళింట ఏడిపోయింది అర్థమైతాయి నాకు. మరి ఏడిపోయిందా ఈడన మామ చచ్చిందంటే ఏడిపోయింది అర్థమైందా? నీ ఏడిపోయింది అర్థమైందా నీకు? పోతామని ముసలోడు ఫస్ట్ శవానిది పెళ్లి జరుగుతుంది ఊరేం జరుగుతాయి కొంచెం అయితే బతికున్నన్ని రోజులు నమ్మకి నేను ఏం చేయలేదు. కానీ ఇప్పుడు నీ బిడ్డ పెళ్లి కంటే అంగరంగ వైభవంగా నా మామ సాగు ఎత్తనే. ఏందే నువ్వు శవంతి బిడ్డను తీసుకోవా? నేను వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఏమైంది? నా మామ చచ్చిండు. అది గుడ్ న్యూస్. నా బిడ్డ పెళ్లి. ఇదే కొంచెం బ్యాడ్ న్యూస్. ఇంత ప్రాబ్లం ఏంటి? ఆ ముసోడు చచ్చిండు. ఆ దీపం ఎట్లా ఆరిపోయింది. నా బిడ్డ ఇంకో ఇంట్లో దీపం పెట్టాలి. ఆ దీపం తీసుకెళ్తే దానికి ఏమైనా ఇంట్లో పెట్టుకుంటది. ఇంకో ఇంట్లో పోయి దీపం పెట్టాలి. వాటి ముందుగా ఇదే జరగాలి ఊరేగింపు జరగాలంటున్నారుగా. అట్లేం జరగదు. ఈ రోజు 10 గంటలకు ఊరేగింపు జరగకపోతే మా మామ శాంతించాడు ఆత్మ. మామను ఊరేగించాలి. అవును దాన్ని ఊరేగించాలి. ఒకేసారి జరగాలంటావు అంతే. పోయినాడు అలాగో పోయాడు, ఎలాగా బయటికి రాడు కాబట్టి పాపం ఏదో శుభకార్యం చేసుకుంటున్నారు. అది చేసుకొని దాని తర్వాత నెమ్మదిగా మేము తీసుకెళ్ళి లోపల పెట్టేద్దాం. అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సేపు ఇదేంట్రా నా పేరు డైరెక్ట్ పెట్టి పిలిచేస్తుంది. మీ ఇద్దరు బాగా క్లోజ్ గానే. నేను రా సచ్చిన ముసలాన్ని నర్సిగాడు. అవును నా శవాన్ని పెట్టి దాని పెళ్లి చేస్తావా నువ్వు? ఇవేంటి ఫస్ట్ నీ ఊరికి పోవాలి అంతే కదా. సరే నువ్వు రిలాక్స్ అవ్వు. కంగారు పడుతుంది అమ్మ. ఇటు బతుకున్నాడు కూడా అంత పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు. నా మాటిని ఇగో చచ్చిపోయాడు కదా, ముందు ఊరేగింపు చేసేసావు ఇంకో తర్వాత నీట్ గా చేసుకుందాం. నువ్వేం టెన్షన్ పడద్దు, నేను చచ్చేస్తాను. ఇగో నువ్వు నడిచి బయటకు వచ్చి చెప్తా. బయటరా. ఏం కంగారు పడద్దు, ఫస్ట్ అదే చేసి పెడదాం. పట్టండి. అదేంటి దానికి పెళ్ళి ఫస్ట్ అంటే ఇది ఒక అక్క ఉంటుంది. ఇప్పుడు నేను రా సుబ్బి ముసలాన్ని. అయ్యా నా మామ నీ ఒంట్లోకి ఎందుకు వస్తాడే? అత్తగిత్త నా ఒంట్లోకి రావాలి. నీ ఒంట్లో రావాలి. అయినా అప్పుడు మేము చాలా కొంపలు దూరెళ్ళే. ఎక్కడ దూరం ఉంటాడు మళ్ళీ. అప్పటి నుంచి చూస్తాను. సాగు చేయరా. నేను రా నర్సిగాని. ఈ పెళ్లి లేదు చావు లేదు. 5 ఏళ్ళ కోసం ఎంత తెగించారు చూడిద్దరు. రే నర్సిగా. నేను రా నర్సిగాన్ని. నేను చచ్చిపోలే. ఇది కూడా గింత పర్ఫార్మెన్స్ చేస్తారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కాన్సెప్ట్ బాగుంది, ఆర్టిస్టులు బాగా పర్ఫామ్ చేశారు, ఏం లోటు లేదు. కానీ డైలాగ్ వర్షన్ ఎక్కువ అయిపోయింది. అది మాత్రం కాస్త చూసుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ రామ్ ప్రసాద్ గారు సో గ్రేషియస్. మీరు అలాగా గెస్ట్ అపియరెన్స్ కొత్త వాళ్ళైనా కూడా వాళ్ళ కోసం మీరు వచ్చి నిలబడడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నాగబాబు గారు మీ ఎఫర్ట్ బాగుంది. ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక పెళ్లి ఒక చావు, కాకపోతే ముందుకు వెళ్ళట్లా స్కిట్. మీ ఇద్దరి మధ్యలోనే డైలాగ్ అయిపోవటం వల్ల ల్యాగ్ అయిపోతుంది. అది కొంచెం చూసుకోండి. అండ్ రామ్ ప్రసాద్ సమ్వేర్ నీ వల్ల కొంతవరకు ఈ స్కిట్ హెల్ప్ అయింది. ఇట్స్ గుడ్. నెక్స్ట్ టైం బెటర్ లక్ అమ్మా. గణేష్ అండ్ నిహారిక. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. థ్యాంక్ యూ గైస్. నేను ఫేమస్ ఆ కాన్సెప్ట్ తో నేను చేసే స్కిట్ ఫుల్ హిలేరియస్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు హడావిడి ఉదయ్ అండ్ హుషియార్ హర్షిత.
వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. మా అమ్మ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పు. సరే నేను మా నాన్నని తీసుకొని వస్తా, నువ్వు ఆంటీ ఆంటీ చెత్త ఏరుకుంటాను డైరెక్ట్ లోపలికి వచ్చినవేంది? ఆంటీ నేను చెత్త వేయడానికి రాలే, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన. ఈ తడి చెత్త మొగమో నువ్వెట్లు ఇష్టపడ్డావే? అమ్మా వెంట పడ్డాడే, ప్రేమించాను. రోడ్ మీద కుక్కలు కూడా ఎంట వాడతాయి, తీసుకొచ్చి లోపల పెడతావా? అమ్మా ఆయన సెలబ్రిటా ఈడా ఎట్లా కనిపిస్తాడే? జబర్దస్త్ లో టీమ్ లీడర్ నేను 12 ఏళ్ల నుంచి జబర్దస్త్ చూస్తున్నా, ఒక్కసారి నాకు కనిపించలే. నేను నీకు కనిపించలే అంటారు ఆంటీ, అంతే కదా? నువ్వు చూడు, నేను పోయి జబర్దస్త్ లో టాప్ సూపర్ బెస్ట్ కమెడియన్ తీసుకొని వస్తా, మండపంలో నిలబెడతా, అప్పుడే మీ కూతురు మెల్లో తాళి కడతా. మీకు ఓకేనా? నువ్వు గనుక లేకపోవాలి ఫ్రీగా పట్టుకొని కాళ్ళ కింద తొక్కి చంపుతా బిడ్డ. అన్నా అన్నా నా పెళ్లిలో నేను శపథం చేసి జబర్దస్త్ నుంచి ది బెస్ట్ కమెడియన్ తీసుకొస్తా అని చెప్పినా. పెళ్ళి ఎప్పుడు రా? అన్న 27th అన్న. 27 ఫ్రీగానే ఉన్నా అన్న అది గెటప్ సీన్ అన్న. గెటప్ సీన్ అన్నా? అదే నా పెళ్లికి పిలిస్తే. అరే గెటప్ సీన్ సినిమాలో బిజీగా ఉన్నారా, ఇంకా బాగా జబర్దస్త్ టాప్ కమెడియన్స్ ఉంటారా ఇంకా. అన్న రామ్ ప్రసాద్ అన్న. మనోడు లచ్చ లేకపోతే ఈవెంట్ గా రాడు, నీ పెళ్లికి ఎందుకు వస్తారా? వీళ్ళెవ్వరు రారు, నీ కోసం నీ పెళ్లికి వచ్చి దగ్గరుండి పెళ్లి చేస్తా, ఓకేనా? ఓకే అన్న. గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఊర్లోకి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. ఎందుకన్నా నీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఊర్లోకి వస్తున్నాడు, సెక్యూరిటీ అరేంజ్ చేయమని చెప్పు, బౌన్సర్లు పెట్టు, ఎవడు మీద పడకూడదు. రే ఎవడన్నా ఫోటోలని దగ్గరికి వచ్చాడా మంచిగా ఉండదు. రేపు వస్తున్నా ఊరికి, వెళ్ళిపో. అన్నా ఏడున్నావన్నా? ఇప్పటికి 10 బస్సులు వచ్చిపోయినా, నువ్వు ఇంకా రాలే. రే ఉదయం 10 గంటలకు వచ్చా బస్ స్టాప్ కి. అన్న సారీ అన్న. బౌన్సర్ లేరురా? ఏ బౌన్సర్స్ రాలే. వీళ్ళతో వెళ్తే సెలబ్రిటీ వచ్చారు. అలా కాదు, వాళ్ళ పక్కన మీరే బౌన్సర్ లా ఉన్నారు. నేనేదో అవయవాలు ఇస్తే దానం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. యాడ దొరికారా వీళ్ళు? అన్న బడ్జెట్ ప్రాబ్లం. అంటే వీళ్ళు ముందు వెళ్తుంటే నేను వెనకాల రావాలా? ఓ పని చేయనా, నువ్వు ముందేళ్ళు వాళ్ళు వెనకాల వస్తా. అప్పుడు నేను బౌన్సర్ అనుకుంటారా? ఏ ఊరు మంది? అచ్చంపేట కదా ఇది? అచ్చంపేట అన్న. వేయకలేదురా అన్న ఒక్క నిమిషం అన్న, తీసుకొచ్చిన. ఏంద్రా ఇది? ఇదే అన్న మన బడ్జెట్ వెహికల్. ఒరే నేను దండం పెడతాను, దూరంగా ఉండండి. సైకిల్ తీసుకుపోండి, సైకిల్ తీసుకొని అమ్ముకొని ఆ డబ్బులు తెద్దాం, తినండి పోండి. సరే నడుచుకొని వెళ్దాం, పదండి. పిలు రావాలి అత్తమ్మ అన్న మామ. ఎందుకు అట్లా ఓరుతున్నావు కుక్క లెక్క? సెలబ్రిటీ. ఎవడీడు? టీవీ చూస్తావు జబర్దస్త్? ఎందుకు కూడా మస్తు చూస్తా. 5 మంది తెలుసా? 5 మస్తు చేస్తాడు 5 నరేష్ తెలుసు. జిత్తుగాడు ఇరుగా తీస్తాడు పర్ఫార్మెన్స్. వచ్చిపోయే జిత్తుగాడు తెలుసు కానీ ఆ టీంకి లీడర్ బుల్లెట్ భాస్కర్ అని ఒకడు ఉంటాడు, అది తెలీదా నీకు? పోనీ ఇగో వీళ్ళు ఎవరు గుర్తుపడతలేరు కదా, నా లవర్ గుర్తుపడుతుందా? సరే పిలు. ఏమే రా జల్లి. మన పెళ్లి కోసం ఎవరు సెలబ్రిటీని తీసుకొస్తా అన్నారు? ఎవరు? ఎవరో కాదండి, నేనేనండి. నీకింతకి నాగబాబు గారు 5,000 ఇచ్చినా? లేదండి, పర్ఫార్మెన్స్ బాగోపోతే ఇంటి రూమ్కి వెళ్ళి నేనే 10,000 ఇస్తున్నాను. అందుకేనండి మాకే తెలియట్లేదు మీరు ఎవరో. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండేది లేదు. అన్నా పంతులు నిజం చెప్తారు కదా, పంతులు గారు జల్ది రండి. బాబు నువ్వు ఇక్కడ నిన్ను ఎప్పుడు వెళ్తే ఉత్తరానుకోలేదు బాబు. ఏ బుద్ధి ఉందా మీకు? ఎవరు అనుకుంటున్నారో? ఇది బాబు కూర్చోండి బాబు. పంతులు ఈయన నీకు తెలుసా? ఈయన మన అప్పారావు గారు. అప్పారావు ఎట్టుంటాను, నేను ఎట్టుంటాను రా. పంతులు గారు అని చెప్పి వదిలేస్తున్నాను. అప్పారావు కాదు, బుల్లెట్ భాస్కర్ తెలుసా? జిత్తు టీం ఉంటాడు చూడు గాయనే. నీ అబ్బా
జిత్తు గారే నా టీంలో ఉంటారా? ఏమో తెలియదు. ఆ బౌన్సర్ ఇద్దరిని పిలువ సార్. బౌన్సర్ ఏమనుకోకుండా నన్ను అచ్చంపేట బస్ స్టాండ్ వరకు తీసుకెళ్తారా? అన్నా 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 మీరు వెళ్ళే ముందు పోనీ జిత్తన్న నెంబర్ అన్న. జాకెట్ పోయినా పర్లేదు, పరువే పోయింది. నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ వచ్చిన తర్వాత స్కిట్ కొంచెం బెటర్ వెర్షన్ కి వచ్చింది. ఎక్కడో కొంచెం ఇంకా మీకు ప్రాక్టీస్ లేకపోతే కొత్తదనంతో కన్ఫ్యూజ్ అయ్యారా ఏదో, మొత్తానికి చాలాసేపు అక్కడ లాగ్ అనిపించింది. ఎప్పుడైతే భాస్కర్ వచ్చాడో కొంచెం మీ స్కిట్ కి కాస్త ఉపయోగపడింది. బట్ ఇంకా కృషి చేయాల్సిందే మీరు. ఓకే, గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు, సార్ చెప్పినట్టు భాస్కర్ గారు వచ్చిన తర్వాత స్కిట్ అలా ఒక కోవకు చేరుకుందండి. బట్ అదర్వైజ్ ఓకే గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, టీమ్ లీడర్ 16,000 గెలవడానికి రెడీగా ఉన్నారా? బెస్ట్ రైటప్, బెస్ట్ పర్ఫార్మర్, బెస్ట్ స్కిట్ అండ్ బెస్ట్ పంచ్ లైన్. ఇట్స్ ప్యూర్లీ మేము జడ్జెస్ ఇచ్చే డబ్బు ఇది ఎవరికి సంబంధం లేదు. మీరు బాగా చేయాలన్న కోరికతో చెప్తాం. ఫర్ ఎవ్రీ 10 ఎపిసోడ్స్ కి మేము 10లో హైయెస్ట్ ఎవరు కొడతారో వాళ్ళకి 50,000 రూపీస్ ఇస్తాం. మొత్తానికి జబర్దస్త్ గా మారింది. ఇది ఎందుకు అనౌన్స్ ఎందుకు చెప్తానంటే, డబ్బు ఇచ్చి మిమ్మల్ని చెడగొట్టాలని లేకపోతే మీదో మీ మెహర్బానీ కోసం కాదు. మనీ ఈజ్ అ మోటివేటర్. వెరీ ట్రూ. అది మనీ మీకెంత ఒక చాలా సింపుల్ గా అయిపోయేది పెద్ద కథ. 50,000 అయితే గుడ్ అమౌంట్. వెరీ ట్రూ. అండ్ నేను ఒక మాట చెప్పాలి బాబు గారి గురించి. ఇంతవరకు జబర్దస్త్ ఏం మిస్ అయిందో, అసలు ఏం కోరుకుందో నాకు ఈ రోజు అర్థమైంది. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ హావ్ నెవర్ సీన్ అ మ్యాన్ లైక్ హిమ్. Wonderful. Team leaders, వచ్చేయండి. Let's have a look at the scores. All right, so let's begin with Gunshot Ganesh and team. Indraja garu. Tushar, Harshita and Hadavidi Uday. Rocking Rakesh and team. Indraja ma'am. Rocket Raghava and team. Indraja ma'am. Bullet Bhaskar and team. Indraja ma'am. Auto Ram Prasad and team. Ma'am. Dhanadhan Dhanraj and team. Indraja ma'am. సార్ ఇక్కడైతే టీమ్ లీడర్స్ కి స్కోర్స్ ఇచ్చేసారు, కానీ మీ స్పెషల్ కేటగిరీస్ ఏంటో ఇక్కడ వచ్చి అనౌన్స్ చేయండి. సో జడ్జెస్ స్పెషల్ కేటగిరీ అనౌన్స్మెంట్ చేద్దాము. లెట్స్ బిగిన్ విత్ బెస్ట్ పంచ్ ఆఫ్ ద డే. 1000 రూపీస్ ఎవరికి ఇవ్వబోతున్నారు? బుల్లెట్ భాస్కర్ టీమ్. ఫ్యామిలీ కాఫీ షాపులు గురించి వైన్ షాపులు అందరిస్తాయి. బ్యూటిఫుల్. దానికి రైటర్ జితేందర్. 5,000 rupees for best write-up. Chanakya and Sandeep. Best performer of the day. మిస్టర్ ధన్రాజ్, నీ అహంకారం తెలుస్తుంది. నీకు రెండిట్లోనూ బాగా చేసావు, అందుకని వేరే ఆప్షన్ లేదు మాకు. మరి బెస్ట్ కిట్ ఆఫ్ ద డే ధన్రాజ్. ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.